హైదరాబాద్ శివారులోని నార్సింగ్ మున్సిపాలిటీ పరిధిలో ఒక ఎంప్లాయ్ టౌన్ ప్లానింగ్ అధికారి ఏసీబీ అధికారులకు చిక్కింది. దాదాపు 4 లక్షల డబ్బు తీసుకుంటూ ఆ ఏసీబీ అధికారులు ఏసీబీ డిఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో జరిగిన ఏదైతే సోదాలున్నా ఆ సోదాలకు 4 లక్షలు తీసుకుంటూ చిక్కింది. అయితే ఆమె మంచిర్యాలకు చెందిన శ్రీధర్ వినోద్ అనే వ్యక్తి ఆ ప్లాట్కు చెందిన ఎల్ఆర్ఎస్ క్లియర్ చేసేందుకు 10 లక్షలు లంచం అడగగా అందులో 4 లక్షలు అడ్వాన్స్ ఇచ్చి 4 లక్షలకు సంబంధించి ఏసీబీ అధికారులు కూడా సమాచారం ఇచ్చారు. ఆ సమయంలో ఏకకాలం జరగడంతో ఏకకాలం జరిగి ఎప్పుడైతే డబ్బు తీసుకుంటుందో ఆ డబ్బుకు సంబంధించి ఆధారాలు చూపించాలంటే ఏసీపీ డిఎస్పీ శ్రీధర్ అయితే ఆ సోదాలు నిర్వహించారు. ఇదే విధంగా ఇదే మొదటిసారి అంటూ ఆమె మణిహారికి ఏదైతే ఉందో టౌన్ ప్లానింగ్ అధికారి నార్సింగ్ మున్సిపాలిటీలోని టౌన్ ప్లానింగ్ అధికారి మణిహారికి ఏదైతే ఉందో ఆమె ఇదే తాను మొదటిసారిగా లంచం తీసుకుంటున్నానని చెప్పింది. అయితే ఇంత పెద్ద మొత్తంలో మొదటిసారి తీసుకున్నట్టయితే చాలా మంది వణుకుతుంటారు. అసలు లంచం తీసుకోవడానికి మొదటిసారి అనుకునేటప్పుడే చాలా మంది వణుకుతుంటారు. ఆ భయం ఏమాత్రం లేకుండా పెద్ద మొత్తంలో దాదాపు 10 లక్షల మొత్తాన్ని డిమాండ్ చేయడం, అందులో 4 లక్షలు ఒకేసారి తీసుకోవడం కనుక ఈమె మొదటి నుంచి అదే విధంగా అదే దూరంతో తయారుస్తుందంటూ చాలా విమర్శలు కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలో జరిగిన నార్సింగ్ మున్సిపాలిటీ పరిధిలో టౌన్ ప్లానింగ్ జరుగుతున్న అక్రమాలు ఏవైతే ఒకసారి బయటపడినట్టుంది. ముఖ్యంగా హైదరాబాద్ శివార్ల ప్రాంతాల్లోని ఏవైతే మున్సిపాలిటీల పరిధిలో ఇటీవల కాలంలో విపరీతంగా భూమి రేట్లు పెరగడం, అదేవిధంగా ప్లాట్లు విచ్చలవిడిగా రావడం, దానివల్ల టౌన్ ప్లానింగ్ ఏదైతే ఉందో ఆ మున్సిపాలిటీలోని ఆ టౌన్ ప్లానింగ్కి సంబంధించిన అధికారులు అయితే పెద్ద మొత్తంలో నిర్మాణదారుల నుంచి రియల్ ఎస్టేట్ వెంచర్ల దగ్గర నుంచి పెద్ద ఎత్తున వసూలుకు పాల్పడుతున్న అందులో భాగంగానే ఈ మంచిర్యాలకు చెందిన వినోద్ ప్లాట్కు సంబంధించి దాదాపు 10 లక్షలు డిమాండ్ చేసింది. ఆ డిమాండ్లో భాగంగానే 4 లక్షలు ముందు తీసుకుంది. ఇంతవరకు చూసుకున్నట్టయితే జీహెచ్ఎంసీ పరిధిలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ కార్పొరేషన్ పరిధిలో ఇలాంటి అక్రమాలు ఏసీబీ దాడులు సాధారణంగా జరుగుతుంటాయి. అంటే ఇంత పెద్ద మొత్తంలో డిమాండ్ చేయడం, ఇంత పెద్ద మొత్తం లంచం తీసుకోవడం అనేది అది శివార్ల పరిధిలో. కోర్ ఏరియాలో అయితే పర్వాలేదు, శివార్ల పరిధిలో పర్వాలేదంటే కోర్ ఏరియాలో ఇలాంటివి సాధారణంగా జరుగుతుంటాయి. కాబట్టి ప్రజలు కూడా జీహెచ్ఎంసీ పరిధిలో జరిగిన అన్యాయాలు అయితే పెద్దగా పట్టించుకోవాలి. ఇది ఎప్పుడు జరామాలు జరుగుతుంటుంది. కాబట్టి శివార్ల పరిధిలో ఈ విధంగా జరగడం, శివార్ల మున్సిపాలిటీ పరిధిలో ఈ విధంగా జరగడం పెద్ద ఎత్తున ముక్కును మేలేసుకున్న పరిస్థితుంది. ప్రస్తుతం మణిహారిగా వ్యవహారం అయితే శివార్ల మున్సిపాలిటీ పరిధిలో పెద్ద హాట్ టాపిక్ మారింది. ఇప్పటికైనా శివార్ల పరిధిలో లంచాలు మరిగిపోయిన అధికారులకైతే ఈ మణిహారిక వ్యవహారం తినడానికి అనుమతి కలుగుతుందని చూడాలి.